హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి ఇంటి వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అండి. పిల్లలందరూ కలిసి మా గల్లీలో అయితే వినాయకుడిని నిలబెట్టారు. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వినాయకుడిని అయితే నిలబెట్టారు. వాళ్ళకి ఇక హెల్ప్గా పెద్దవాళ్ళు కూడా వినాయకుడి దగ్గర పూజ, వినాయకుడిని నిలబెట్టేటప్పుడు మొత్తం వినాయకుడికి కావాల్సిన పత్రి, అలాగే వినాయకుడి పూజ సామాను, కలశము, అలాగే వినాయకుడికి పంచి ఇవన్నీ సెట్ చేస్తున్నారు అన్నట్టు. వీళ్ళు మొత్తం సెట్ చేసిన తర్వాత పిల్లలతో అయితే పూజ చేయించారు. కానీ పిల్లలే కానీ పూజలు మాత్రం బాగా జరిగాయండి. 5 days అయితే వినాయకుడిని అయితే నిలబెట్టేశారు. బాగా జరిగింది పూజ అయితే. ఇక్కడ వచ్చేసి మా తోటి కోడలు అలాగే మా ఆడపడుచు అలాగే మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరనే గణేషుని నిలబెట్టారు అన్నట్టు. పిల్లలకి వీలుగా ఉండేటట్టే చిన్న విగ్రహం 2 feet విగ్రహం అయితే వేరే వాళ్ళైతే విగ్రహం అయితే ఇప్పించారు. వినాయకుడి విగ్రహం చాలా అంటే చాలా బాగుంది కదండి. చాలా బాగా నచ్చింది. కళ కూడా అనిపించింది. చిన్నగానే పిల్లలు చిన్న వాటితోటే స్టార్ట్ చేశారు. అలాంటిది చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అందరం ఇక్కడైతే పూనుకున్నాము. ప్రతి ఒక్కటి అన్నదానం కూడా జరిగింది. ఈ విగ్రహం దగ్గర అయితే డెకరేషన్ కానీ అన్నీ అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి పిల్లలైతే ఒక 15 members అనుకుంటారు. చాలా అంటే చాలా బాగా చేశారు పిల్లలు కూడా. వాళ్ళు ముందు ఉండి నడవడం వల్లనే తర్వాత మేమందరం వచ్చి వినాయకుడి దగ్గర ఇలా పూజలు అయితే చేసాము. అలాగే ఇక్కడ దండలు వచ్చేసి పక్కన వేరే ఒక ఆంటీ అయితే రోజుకు ఒక దండ వెరైటీగా దండ అల్లుకొని వచ్చారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఆ దండ మాత్రం ఆ ఆంటీనే అల్లుకొని వచ్చారు అన్నట్టు. ఇక్కడ పిల్లలందరూ కూర్చున్నారు కదా, వీళ్ళే అన్నట్టు. మొత్తం కమిటీ వాళ్ళు అంటే వాళ్ళు పూనుకోవడం వల్లనే మిగతా పెద్దవాళ్ళు కూడా ముందుండి వచ్చి చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి పిల్లలైతే ఒక 15 members తనక ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టడానికి అయితే మొత్తం ఇలా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ ఆ ప్యాకెట్స్కి మళ్ళీ అవి కింద పడుకోకుండా వాటికైతే పిన్ను లాంటిది పెట్టేసి పక్కకైతే పెడుతున్నాను. ఎందుకంటే అవి ప్యాకెట్స్ అట్లా పెట్టడం వల్ల కింద అనేది పోతుంది కదా. అలా కాకుండా మనం పిన్నిస్ లాంటిది ఏమైనా పిన్ను లాంటిది పెట్టేస్తే అది కింద పోకోకుండా అలానే ఉంటుంది అన్నట్టు. మనం ఏ విధంగా పెడతామో అలానే ఉంటుంది. అలాగే ఇక్కడ మొత్తం డెకరేషన్ అయితే చేసేసాము. ఫైనలీ అయితే ఇలా ఉంది. మేము ఫస్ట్ టైం అన్నట్టు ఇలా పెద్ద వినాయకుడిని అయితే పెట్టడము. మొత్తం చాలా అంటే చాలా బాగుంది అసలైతే. లడ్డు కూడా ఇక్కడ వేరే వాళ్ళు అయితే లడ్డూనైతే ఇప్పించారు. ఇక్కడ వచ్చేసి ఇక మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు అయితే ఇలా నిలబడి మంచి పూజ అయితే చేస్తున్నారు అన్నట్టు.
ఇక కొంతమంది పిల్లలు అయితే కింద కూర్చున్నారు పక్కన, ఇక ప్లేస్ లేదు కదా అని చెప్పేసి అని. ఇప్పుడైతే కొంతమందిని అయితే మామూలుగా దేవుడి దగ్గర అయితే నిలబెట్టేశారు. ఇక పిల్లలు కదా కొంచెం ఫస్ట్ రోజు అని చెప్పేసి అని పెద్దవాళ్ళు చేస్తుంటే పిల్లలైతే వాళ్ళని పట్టుకొని పూజ అయితే చేస్తున్నారు. చాలా బాగా జరిగింది. కానీ ఇక్కడైతే అయ్యగారు లేరు. మేము వచ్చేసి మామూలుగా ఫోన్లోనే పెట్టుకొని పూజ అయితే చేసాము. 5 days అయితే చాలా బాగా జరిగింది అసలు. ఇక్కడ వచ్చేసి అందరూ పూజ చేసేటప్పుడు మా వాళ్ళందరూ ఇంకా పక్కన వాళ్ళు అందరూ వచ్చి చూస్తారన్నట్టు. చాలా అంటే చాలామంది వచ్చేవాళ్ళు రోజు. మాకు కూడా టైంపాస్ అయితే అయిపోయేది. మొత్తం ఇక్కడికి వచ్చేసి 7 అలా వచ్చేది, నైట్ వచ్చేసి 11 అలా అయిపోయేది. పూజ అంతా అయిపోయేసరికి 11-11:30 అలా అయిపోయేది. మాకైతే ఫుల్ టైంపాస్ అయిపోయేది ఈ 5 days. అసలు అందరం కలుసుకునేది ఒక దగ్గర. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ వచ్చేసి దేవుడికి నైవేద్యం కూడా పెట్టేసాము. ఇక తర్వాత వచ్చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో ఇలా ఉంది. ఫైనలీ వినాయకుడు అయితే చాలా అంటే చాలా కళగా ఉంది. వినాయకుడైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. తర్వాత వీడియో అయితే మేము తీయలేదు, చాలాసేపు ఉన్నాము. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.